అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం దావులూరి విజయలక్ష్మి గారు రచించిన తోడు విలువ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మళ్లీ ఇల్లు కోసం వెతుకులాట మొదలైంది. ఈ ఇళ్ల కోసం వెతకటం అనే అంత చిరాకు మరొకటి లేదు. మరి అలాంటప్పుడు ఉన్న ఇంట్లోనే ఉండొచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ అది కుదిరేటట్లు లేదు. జీవితంలో ఎప్పటిదాకా అద్దె ఇంటి కోసం వెతుకుతూనే ఉన్నాను. గవర్నమెంట్ డిఏ పెంచింది. జీతంలో 25 రూపాయలు పెరిగాయి. పోనీలే, ఎంతో కొంత పెరిగింది అనుకున్నా ఆ నెలాఖరుకే ఇంటి ఓనర్ గారు ఈ నెల నుండి అద్దె 25 రూపాయలు పెంచాలండి అన్నారు. నేను నివ్వెరపోయాను. నీళ్లు గారిపోయా. చేయగలిగిందేముంది? మా ఇంద్రభవనంలో మార్పులు ఏమన్నా చేశారా? లేదు. 5 పోర్షన్లకు ఒకే బాత్రూము అలానే ఉంది. 2 కామన్ టాయిలెట్స్ అంతే ఉన్నాయి. మా 3 గదులు అంతే ఉన్నాయి. అవి పేరుకే 3 గదులు. చిన్న వంటిల్లు, 2 మంచాలు పట్టే బెడ్రూము, 4 కుర్చీలు వేసే డ్రాయింగ్ రూము. ఆ చిన్న వంటగదిలో ఒకటే అలమర. అయినా మా ఆవిడ పొదుపరి. సామాను కూడా పొదుపుగానే వాడుతుంది. అందుకే ఇబ్బంది అనిపించలా. బెడ్రూంలో మంచాలు వేస్తే మిగిలిన సామాన్లు పట్టవు. అందుకని మంచాలు ఊడకొట్టి పక్కన పెట్టేశాను. హాయిగా ఉందిప్పుడు. ముందు గదిలో 4 కుర్చీలు వేస్తే అమ్మ పడుకోవడానికి చోటుండదు. అందుకని 4 గాడ్రేజ్ కుర్చీలు కొన్నా. ఎవరైనా వస్తే కూర్చుంటారని. పిల్లల 3 కింద కూర్చొని చదువుకుంటారు. మాకు ఆ గది పిల్లల స్టడీ రూము, డ్రాయింగ్ రూము కమ్ బెడ్రూమ్ గా మల్టీపర్పస్ గా ఉంది. పిల్లలు కింద పడుకున్నా ఇబ్బంది లేదు గాని అమ్మే కింద పడుకోలేకపోతోంది. గోడలకు సున్నం వేసి ఓ 10 ఏళ్ళు అవ్వచ్చు. అయినా అది మాకు ఇంద్రభవనంలానే ఉండేది. ఆ ఇంటికి 1000 రూపాయలు అద్దె. అంతకంటే ఎక్కువ అద్దె పెట్టాలంటే మరో ఖర్చు తగ్గించాలి. పెరిగే ఖర్చులే గాని తగ్గే ఖర్చు ఉండేది కాదు. మరో ముఖ్య విషయం, మా ఇంటి గుట్టు రచ్చకెక్కే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఏ గదికి కిటికీ అంటూ లేదు. అందుకే మాకా ఇల్లు స్వర్గంలా అనిపించేది. పిల్లలు పెరుగుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ ప్రపోర్షనేట్ గా ఆదాయం పెరగటం లేదు. అలా ఇల్లు వెతుకుతూనే ఉన్నా. ఇల్లు తర్వాత ఇల్లు. అద్దె పెరిగినప్పుడల్లా సౌకర్యాల గురించి ఆలోచించక అద్దె రేటే ఆలోచించా. ఇప్పుడు మళ్లీ ఇల్లు వెతకాలి. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడ్డారు. ఇబ్బందులు మావైనా పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చాయి. అదొక తృప్తి మాకు. రిటైర్ అయిన తర్వాత కూడా ఇల్లు వెతకటం అంటే ఏమిటో అసంతృప్తిగా ఉంది. సొంత ఇంట్లో ఉండాలన్న 25 ఏళ్ల కోరిక ఇప్పుడు బలీయం అవుతోంది. రిటైర్మెంట్ డబ్బులు చూసేసరికి అది మరీ ఎక్కువైంది. ఎన్నాళ్ల కోరికో తీరింది. చిన్న ఇల్లైనా అన్ని సౌకర్యాలు సమకూర్చుకున్నాము. ఇప్పుడు మాకు ప్రత్యేకంగా బాత్రూమ్ ఉంది, సెప్టిక్ టాయిలెట్ ఉంది. కొనుక్కుంటే వంటింట్లో డైనింగ్ టేబుల్ కూడా వేసుకోవచ్చు. బెడ్రూమ్లో మంచాలు పడతాయి, అల్మరాలున్నాయి. డ్రాయింగ్ రూమ్లో 4 కుర్చీలు వేసినా మంచం పడుతోంది. కానీ అమ్మే లేదు. ఇంటి ముందు 4 మొక్కలు కూడా వేసుకున్నాము. పచ్చగా కన్నులకింపుగా ఉంది. ధారాళంగా గాలి. మాకు మా ఇల్లు స్వర్గంలానే ఉంది. పెన్షన్తో జీవితాన్ని క్లుప్తంగా సుఖంగా గడుపుతున్నాం. ఆ రోజు చిన్నాడి నుండి ఉత్తరం వచ్చింది. అమ్మ నాన్నగారికి నమస్కారములు. మీ కోడలు చంటి పిల్లాడితో ఇబ్బంది పడుతోంది. తనకు కూడా ఆరోగ్యం బావుండలేదు. పెద్దవాళ్లు మీరింటే బావుంటుందని ఉంది. తప్పక రాగలరు. ఇట్లు ప్రేమతో రాంబాబు. ఆ ఉత్తరం చూడగానే జానకి కంగారు పడింది. ఏమండి, కోడలికి ఎలా ఉందో ఒంట్లో, వెళదామండి అంటూ ప్రయాణం చేయించింది. ఇంటికి తాళం పెట్టి బయలుదేరాం. ఇంటి పిల్లాడు కనుక కాస్త నలతగానే ఉంది కానీ ఆరోగ్యంగానే ఉంది కోడలు. అత్తగారి సాయం ఆ కోడలికి హాయిగా ఉంది. వంట పని ఇంటి పని చేస్తుంటే ఇబ్బంది అనిపించలా. మనవడి పోషణ భారం కూడా వహించింది. ఇవి చూడటం, పత్రికలు చదవడం, రుచికరమైన భోజనంతో కోడలు కులాసాగానే ఉంది గాని జానకి మాత్రం పనిభారంతో అలసిపోయింది. అందుకే నెల రోజులకే బలవంతంగా ప్రయాణం పెట్టించాను. ఇంటికి వచ్చేసరికి పెద్దాడి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. నాన్నగారికి అమ్మకి నమస్కారములు. మీ కోడలు ఉద్యోగంతో పిల్లలకు ఇబ్బందిగా ఉంది. పెద్దవాళ్లుగా మీరు అమ్మ ఇంట్లో ఉంటే బావుంటుందని ఉంది. తప్పక వస్తారని ఆశిస్తా. ఇట్లు సోంబాబు. ఏమనాలో తోచని స్థితి. వెళ్ళక తప్పని పరిస్థితి. పెద్దాడి దగ్గర నెల రోజులున్నాము. అక్కడ ఇదే స్థితి. జానకికి మాత్రం విశ్రాంతి కనబడ్డల్లా. ఇంతలో పిల్లలకు 10 రోజులు సెలవులిచ్చారు. ఇల్లు ఎలా ఉందో తాళం పెట్టి వచ్చాం అని ఇంటికి బయలుదేరాం. తీరా ఇంటికి వచ్చేసరికి అమ్మాయి దగ్గర నుంచి ఉత్తరం. అమ్మకు నాన్నగారికి నమస్కారములు. నాకు 3వ నెల. డాక్టర్లు కదలవద్దన్నారు. కంప్లీట్ బెడ్ రెస్ట్ కావాలన్నారు. కాబట్టి అమ్మను పంపించగలరు. ఇట్లు మీ సుజాత. కూతురు నెల తప్పిందన్న ఆనందం కన్నా ఉత్తరమే బాధ కలిగించింది. కొడుకులు
అమ్మను నాన్నను రమ్మన్నారు. కాని కూతురు అమ్మను మాత్రమే పంపించమంది. అంటే తన సంగతి పట్టలేదన్నమాట. ఇబ్బంది మాట అలా ఉంచి ఈ వయసులో ఇద్దరూ చెరో చోట. ఆ ఆలోచన బాధ కలిగించింది. అందుకే లెటరు రాశాను రెస్ట్ కోసం తననే ఇక్కడికి రమ్మనమని. ఆ ఉత్తరం వాళ్ళకి బాధ కలిగించింది. వెంటనే మరో ఉత్తరం వచ్చింది. నాన్నా, ఆయనకు హోటల్ భోజనం సరిపడదు. వంట చేసుకోవటం వచ్చుగాని బద్ధకం ఎక్కువ. అదీకాక నేను లేకపోతే ఆయన ఉండలేరు. నీకు ఇబ్బంది అనుకుంటే నీవు కూడా అమ్మతో పాటు వచ్చాయి. తప్పక అమ్మను పంపించు. ఎదురుచూస్తూ ఉంటాను. ఇట్లు సుజాత. ఆ ఉత్తరం చదివాక బాధపడినా బాధ్యత కనుక జానకినే పంపడానికి నిర్ణయించుకున్నాను. నా ఒంటరి గమనంలో ఏదో లోటుగా ఉన్నా సొంత ఇల్లు కొంత ఊరట కలిగిస్తోంది. గులాబీల పరిమళాలు సున్నితంగా తాకినప్పుడు మా దాంపత్యంలోని పరిమళాలు గుబాలించి మనసు పులకింపచేసేవి. జానకి లేకుండా ఉండటం కష్టం అనిపించింది. రోజొక సంవత్సరంలా ఉంది. ఇంకా ఎన్ని నెలల రెస్టు? ఇంకా ఎన్ని రోజులు రెస్టు? పురిటికైనా ఇక్కడికి పంపిస్తే భారమైన బాధ్యత కనుక నెరవేరుస్తారు. జానకి తనకు దూరం కాదు. నా తలపులు ఇలా సాగుతూనే ఉన్నాయి. మా బుల్లి తోటలో కూర్చున్న నాకు సంజ చీకట్లు ముసిరిన సంగతి కూడా గుర్తుకు రాలేదు. అమ్మ సుజాత దగ్గర ఉందని తెలిసి ఏ కొడుకు నన్ను రమ్మని పిలవలేదు. ఏదో వెలితి మనసులో గూడు కట్టుకుంటోంది. మరో 2 నెలలు గడిచాయి. సుజాత దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. నాన్నా, వైద్య సదుపాయాలు మన ఊళ్ళో కంటే ఇక్కడే ఎక్కువగా ఉన్నాయని అల్లుడుగారు పురిటికి అక్కడికి పంపనంటున్నారు. అమ్మనే ఉండి పురుడు పోయమంటున్నారు. కనుక అమ్మని ఇక్కడే ఉంచుకుంటా. నా ఆరోగ్యం బావుంది. ప్రేమతో మీ సుజాత. ఆ లెటర్ ఉన్న కవర్లోనే జానకి ఉత్తరం కూడా మడిచిపెట్టి ఉంది. శ్రీవారికి జానకి నమస్కరించి వ్రాయనది. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏం తింటున్నారో, ఎలా ఉంటున్నారో అన్న దిగిలే నన్ను వెంటాడుతోంది. మనిషిని ఇక్కడ ఉన్నా మనసు మీ దగ్గరే ఉంది. ఈ వయసులో మనకి ఎడబాటేమిటి? పిల్లలు బొత్తిగా వాళ్ల స్వార్థమే చూసుకుంటున్నారు గాని అమ్మానాన్నల గురించి ఆలోచించినట్లు కనబట్టం లేదు. వీటికి మన ఇంటికి పంపితే మనకి చేతనైంది మనం చేసి పెట్టి పురుడు పోసి పంపేవాళ్లం. అది కాదన్నారు. పోనీ చాకరీకి నన్ను రమ్మన్నారు. మీరు పంపించారు. అంతటితో ఆగట్లేదు. ఈ పురిటి ఖర్చు మన మీద రుద్దాలని కూతురాలుడు చూస్తున్నారని నాకు అనిపిస్తోంది. మొన్న మాటల్లో సుజాత, అమ్మా, మొదటి పురుడు పుట్టింటి వాళ్ళు పోయాలంటారు గదా, అలా చేయకపోతే మా అత్తగారింట్లో నాకు చిన్నతనం, మీకు అవమానం అవుతుందమ్మా అంది. నేనేమీ మాట్లాడలేదు. ఇక్కడ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పురుడు పోయడం అంటే మన వల్ల అవుతుందా? 10-15 వేలు చేత పట్టుకోవాలి. అంత స్తోమత మనకెక్కడిది? నాన్నకొచ్చే పెన్షన్ ఎంత? నాన్న ఈ బరువు మోయగలరా అన్న ఆలోచన దానికి లేదు. ఏమిటో, ఎవరి స్వార్థం వారిదిగా ఉంది. ఎప్పుడు ఇక్కడి నుండి వస్తానని ఎదురు చూస్తున్నాను. ఇట్లు మీ జానకి. ఆ ఉత్తరం చదివి నిట్టూర్చాను. నిజమే, ఆడపిల్లకు పురుడు పోయటం మా బాధ్యతే. కాని 15 వేలు ఎక్కడి నుండి తేను? ఎవరప్పిస్తారు? ఇచ్చినా ఎలా తీర్చాలి? నాకొచ్చే 1500 పెన్షన్తో బాకీ తీర్చేదారి కనిపించలేదు. ఇంకా అమ్మడానికి మిగిలింది ఇల్లు మాత్రమే. ఆ ఇల్లమ్మితే పురుటికి 10,000, బారసాలికి 10,000 అంటారు. ఆ తరువాత మా గతి? ఇక్కడే ఇలా ఉంటే రేపు నేను లేకపోతే జానకి గతేమిటి? ఏం చేయాలో తోచని స్థితిలో 4 రోజులు గడిచిపోయాయి. చివరకు నిర్ణయించుకున్నాను. రేపటి సంగతి రేపు. ఈ రోజు అవసరం గడవాలి. ఇల్లు అమ్మడానికి నిర్ణయించి ఆ సంగతే జానకి ఉత్తరం రాశాను. 3వ రోజు అలా మా చిన్న తోటలో కూర్చొని రేడియో వింటున్నా మనసు మాత్రం దిగులుగానే ఉంది. ఈ ఇంటితో మాకున్న రుణానుబంధం తీరిపోతుందంటే చాలా బాధగా దిగులుగా ఉంది. చుట్టపడిన నాళ్ళు పట్టలేదు అమ్మడానికి. అంతలో గేటు చప్పుడైంది. తిరిగి చూశాను. జానకి. నా ఆశ్చర్యానికి అంతులేదు. జానకి, నువ్వా? అదేమిటి ఇలా వచ్చేశావు అన్నాను. అవునండి, మీ ఉత్తరం చూశాక ఉండలేకపోయాను. నా అవసరం అక్కడికన్నా ఇక్కడే ఎక్కువ అంది లోపలికొస్తూ. మరి అమ్మాయి పురుడు? మధ్యలో నీ మాట తుంచేసింది. వాళ్ళు పోసుకుంటారులేండి అంది. మనకున్నంతలో బాగానే ఖర్చు పెట్టి మంచి సంబంధమే తెచ్చి పెళ్లి చేశాం. అడిగినవన్నీ కాదనకుండా ఇచ్చాం. ఇప్పుడు మన సంగతి ఎవరు ఆలోచిస్తున్నారండి? మన అమ్మాయి ఆలోచించడం లేదు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పురిటి ఖర్చు పెట్టుకోలేని స్థితిలో లేరు. అవసరం అనిపిస్తే ఓ మనిషిని కూడా వాళ్ళు భరించగలరు. నేనక్కడ ఉండి చాకరీ చెయ్యాలి. ఖర్చు మీరు భరించాలి. మీ గురించి ఆలోచించే మనసు కూడా దానికి లేదు. ఇదెక్కడ న్యాయం అండి? పుట్టినవారు పురుడు పోసే సాంప్రదాయం ఉండొచ్చు. కాని మోయలేని బరువును బలవంతంగా నెత్తిన రుద్దాలని చూస్తే భరించే శక్తి మనకుండద్దు. నిష్ఠూరమైన పక్కకు తప్పుకోవడమే మేలనిపించింది. అమ్మాయి బాధపడుతుందేమో.
అల్లుడికి కోపం వస్తుందేమో. కోపం వస్తే రానియండి, బాధపడితే పడనీయండి. మనం బాధపడుతున్నామన్న ఆలోచన లేని పిల్లల్ని పట్టుకుని వేలాడటం మన తెలివి తక్కువతనం. ఎప్పుడు వారి అవసరం తీర్చుకోలేకపోయినా జరిగేదిదే. మీ రెక్కల కష్టాన్ని ధారపోసి మన జీవితం అంతా కలలు కని కట్టుకున్న ఈ ఇల్లు అమ్మడం నాకిష్టం లేదు. మన ఇల్లు చిన్నదే కావచ్చు, అయినా అది మనకు ఇంద్రభవనం. పేచా విహంగాల్లా మనం ఇక్కడ ఉండగలిగినట్టు మరెక్కడా ఉండలేవని అర్థమైంది నాకు. మీకు నేను, నాకు మీరు. మన జీవితాలు ఇక్కడే ఇలానే గడిచిపోనియండి అంది. ఆమె కంఠం రుద్ధమైంది. ఆమె నిర్ణయం సబబైనదే అనిపించింది నాకు. మనసు నిశ్చింతగా ఉందిప్పుడు. కొసరు వడ్డించే జానకిని చూస్తే నా కళ్ళు చెమర్చాయి. యవ్వనంలో కన్నా తోడు విలువ వార్ధక్యంలోనే ఎక్కువని తెలుసుకున్న నేను ఆర్తిగా జానకిని చూస్తూ ఉండిపోయాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.